మొట్టమొదటగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేదే భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చు. రెండవ అంశం, ఇవాళ బానుక నర్మదా మల్లికార్జున గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలను, వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ, వారిని ఈరోజు ఈ రెండవసారి కుర్చీలో కూర్చోబెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా, దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. కాబట్టి సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ. కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మొరిల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప, ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా కేవలం మీటింగులు, తీర్మానాలు పాసా రిజెక్టా కాకుండా జనరల్గా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని వర్గాల, అన్ని రకాల పనులకు సంబంధించి విపులంగా చర్చ జరగాలి. ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ మీటింగ్ కాకపోయినా విపులంగా చర్చ జరగాలి. ఆ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి. ఇవాళ నాలాంటి ఎంపీగా ఉన్నాడు, కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గతంలో పనిచేసిన రాష్ట్ర మంత్రి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వాటిగా ఇట్లా ఒక లెటర్ రాసి ఇది వస్తాను కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఈ కాలంలో ప్రతి సమస్యను పరిశీలి చేస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పరిశీలి చేస్తే తప్ప, వెంటపడితే తప్ప పని కాదు. కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మేము రేపు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతారు, కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ మేము ప్రజల మధ్యలోనే ఉండాలి. మళ్ళీ ప్రజల చేత మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలక మండలి లేదు. కాబట్టి నామినేటెడ్ మెంబర్, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూర్చోబెట్టి మొత్తం ఏమున్నాయి సమస్యలు, వాటి మీద ఏం చేయగలం, మేము ఏం చేస్తాం. నువ్వు ఒకవేళ నీ శక్తి లేకపోతే, నువ్వు చేసే సత్తా లేకపోతే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మాలాంటి వాళ్ళమన్నా దాన్ని తీసుకొని నడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో
తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు, చాలా దిక్కుల 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం వద్దని చెప్తున్నాను నేను. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అది. ఇలా ప్రజలను వేధించడం, ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. నిత్యం నోటీసులు ఇచ్చుడు, చెప్పకుండా చేయకుండా పోవుడు, కూలగొట్టుడు, వాళ్ళను ఇల్లుకు దూరం చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను సమగ్రంగా ఈ 4-5 రోజులలో మళ్ళొకసారి అవసరమైతే కంటోన్మెంట్ అఫీషియల్ మీటింగ్ కాకుండా ఎమ్మెల్యే గారు, నేను, వారు ఆఫీసర్ కూర్చొని కంటోన్మెంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇవాళ బోర్డు మీద మీటింగ్లు ఏం లేవు, ఇష్యూస్ ఏం లేవు, బ్రాడ్గా చెప్పినాం. నా మాట విను, ఇది జనరల్గా వెళ్ళిచ్చే ఆర్డర్ 1 year కోసం ఉంటుంది. 2 నెలలకు రావచ్చు ఎన్నికలు, 3 నెలలకు రావచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సీనియరే కదా, కల్పిస్తాం. ఎందుకు కలిపాం? మేము ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఇట్లా నామినేటెడ్ పదవులలో ఉండాలని కోరుకోవట్లేదు, ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరీ చెప్పొచ్చు, మేము వెంటనే జరిపేమని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ కాడగా మారుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.